ప్రభాస్ 16 నా మీద జాలేసి అడిగారనుకున్నాను. నీ మీద నాకు జాలి, దయా, కరుణ ఇలాంటివేవి జీవితాంతం కలగో. అవును మరి, కట్టుకున్న భార్యని చంపేసిన కసాయివాడివి కదా, నీకవన్నీ ఎక్కడుంటాయి? ఏమో అనుకున్నాను. ఆ సిబిఐ ఆఫీసర్ చెప్పినట్టు ఇతను నిజంగానే ప్రవళికని హత్య చేసుంటాడు. నేను జాగ్రత్తగా ఉండాలి. భాను బయటికి వెళ్ళదు. వెళ్ళాలనుకుంటే మీరే వెళ్ళొచ్చు. ఇవాళ మా ఉనికికే ప్రమాదం తీసుకొచ్చిన ఈ ప్రమాదాన్ని మేమెలా గౌరవిస్తాం? నచ్చని వాళ్ళు వెళ్ళిపోవచ్చు. ఏంటక్క ఈ ఆవేశం? నాకు బగబగ మండిపోతోంది. ఏజే ఎన్ని మాటలన్నా పడడం మనకి అలవాటైపోయింది. కానీ ఇవాళ ఆ భాను ముందు మనల్ని వెళ్ళిపోమన్నాడు. అందుకు నాకు అవమానంతో తల కొట్టేసినట్టు అవుతోంది. ఏం చేయాలి? ఆ భాను ఉంటే మనం ఉండలేం, అలాగని ఇల్లు వదిలి వెళ్ళిపోలేం. అది ఇంకా అవమానం. భాను ఉంటే కాదు, ఉండకూడదు అంతే. ఆ భాను చాలా తెలివిగా ఏజేని ఇరికించేసింది. తప్పొప్పుకునే రకం కూడా కాదు కాబట్టి వెళ్ళిపోయే అవకాశం కనిపించటం లేదు. తనంతటి తాను వెళ్ళిపోదు. ఎలా? ఒకటనుకుంటే ఒకటయ్యింది. కోమలి గాని అత్తగా వచ్చుంటే మనమంతా ఎంత సంతోషంగా ఉండేవాళ్ళమో తెలుసా? ఇప్పుడు మనకిష్టం లేని అత్త రావడం ఏంటి? ఇవాళ ఈ ఇంట్లో పాతకుపోయిన మన పొజిషన్ కి ఎసరు రావడం ఏంటి? నువ్వేం మాట్లాడవేంటక్కా? చీకట్లోకి చూస్తున్నాను. చీకట్లో ఏం కనిపిస్తుంది? వెలుగు రేఖ. మాకేం కనిపించట్లేదే. నాకు కనిపిస్తుంది. అదేంటక్కా? మనకి అవమానం జరిగింది. మన స్థానం కాస్త కదిలింది. భాను ముందు పరువు పోయింది. ఒక్కసారిగా అంత చీకటిగా కనిపించింది. కానీ ఓడిపోవడం నా చరిత్రలో లేదు.
హలో, ఏమైనా క్లూ దొరికిందా? ఏంటి క్లూ? ఇప్పుడు టైం ఎంతైంది? నీకు టైం చెప్పడానికి నేను ఫోన్ చేయలేదు. కానీ నేను నీకు టైం సెన్స్ గురించి చెప్పడానికి ఫోన్ లిఫ్ట్ చేశాను. నేను సిబిఐ ఆఫీసర్ని, కొంచెం మర్యాద ఇచ్చి మాట్లాడు. నేనింతే. నువ్వెవరైతే నాకేంటి? మా నాన్న మీద దొంగ కేసు బనాయిస్తానని బెదిరించి ఈ నరకంలోకి పంపించావు. ఈ నరకంలో ఏసీ ఉంది తెలుసా? కానీ నాకు పడదు. ఈ నరకంలో డబుల్ కాట్ ఫోమ్ బెడ్ ఉంది, కానీ నాకు పడదు. ఉక్క పోస్తే ఊపుకోవడానికి కొంగో చున్నీయో ఉంటుంది, చలేస్తే కప్పుకోవడానికి దుప్పటి కూడా ఇవ్వలేదు. నాకు కావాల్సింది ఏజే తన భార్యని హత్య చేశాడంటానికి గట్టి సాక్ష్యం. దీన్ని అడగడానికి మీకు టైమే దొరకలేదా? చపాతీ మీద చపాతీ కర్రలాగా అటు తిరిగి ఇటు తిరిగి గంట సేపు కష్టపడితే అప్పుడు పట్టింది నిద్ర. నా నిద్రని డిస్టర్బ్ చేసే హక్కు ఏ సిబిఐ ఆఫీసర్కి లేదు. చెప్పింది గుర్తుంచుకో. తొందరగా పని జరగకపోతే మీ బాబు జైల్లో ఉంటాడు. హలో, నేనున్నది మాత్రం 5 స్టార్ హోటల్లోనా? ఇది జైలే. ఈ జైలర్ పేరు హిట్లర్. ఇక్కడ ఉండాలని మాకేమీ షోకు లేదు. ఫోన్ పెట్టే. క్లూ దొరకగానే నా అంత సంతోషపడే వాళ్ళు లేరు. ఉంటా. మనుషుల్ని నీ చిత్ర విచిత్రమైన శిక్షలతో పాటు ఏసి వేసి కూడా చంపగలవని అర్థమైంది. ఎంత కోల్డ్ బ్లడెడ్ మర్డరర్వి మహానుభావా. ఈ రిమోట్ ఎక్కడుంది? వద్దులే. మర్డర్ కేసు ప్రూవ్ చేయడానికి వచ్చిన నేను మర్డర్ కేసులో ఇరుక్కుపోవాలి. ఇతను మర్డర్ చేసే రకం కాదు, మంచి రకం అని సర్టిఫికెట్ ఇచ్చాను. ఆ రకమే. బాగా ప్రిపరేషన్ లో ఉన్నట్టున్నాడు. అయితే నిజంగానే ప్రవళికని చంపేసుంటాడా? నన్ను మాత్రం ఏం చేయకు హిట్లర్. చచ్చి నీ కడుపున చచ్చినా పుట్టను. ఏం చేస్తున్నావు? ఉక్కపోస్తుంది. చిచి, చలేస్తుంది. రగ్గు లాక్కోడానికి ట్రై చేస్తున్నా. నేనెవ్వనని అప్పుడే చెప్పాను. అనవసరంగా నా నిద్రపాడు చేసావు. బేకారి. వెళ్ళి పడుకో. పడుకుంటా. ప్రెజెంట్ చేశారుగా హంస తూలిక తల్పం.
దాని మీద గుర్రు పెట్టి నిద్రపోతా. ఇంత చలిలో ఒట్టి ఫ్లోర్ మీద ఇంత సున్నితంగా ఉండే ఒక ఆడపిల్ల ఎలా పడుకుంటుంది? కాస్త కూడా కనికరం లేదా? ఇలా ఇన్స్టాల్మెంట్ లో చంపడానికా ఇంట్లో ఉండమంది? ఇది శాంపిల్ మాత్రమే. శాంపిల్ 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 అంటే గుర్తొచ్చింది. స్లీపింగ్ పిల్ ఉందా? పాయిజన్ ఉంది, కావాలా? అమ్మో వద్దు వద్దు. బాగా ప్రిపేర్డ్ గానే ఉన్నారు. అత్త నేల మీదే పడుకుంది. కనీసం పక్కన కూడా పడుకోనివ్వలేదు ఏజే. ఇద్దరూ కలిసి రాత్రంతా ఏదేదో ఊహించుకున్నారు కదా. మంచి శిక్ష పడిందిలే. మర్యాద. నిద్రపోతున్న వాళ్ళ కాళ్ళకి మొక్కకూడదని జయమ్మ చెప్పింది. కానీ రోజు ఉదయాన్నే అత్తగారి కాళ్ళకి నమస్కారం చేసుకోండి, బోలెడంత పుణ్యం వస్తుంది అని కూడా చెప్పింది. ఆ పుణ్యం కోసమే ఈ ఇంట్లో ఏజే నీకిచ్చిన స్థానమేంటో నువ్వు పడుకున్న చోటే చెప్తుంది. ఇక మేం ముగ్గురం నీకిచ్చే విలువేంటో నిన్ను నిద్రలేపిన పద్ధతిలోనే తెలుసుంటుంది. ఇది ప్రారంభం మాత్రమే. మా ముగ్గురిని తట్టుకొని నువ్వెంతకాలం ఇక్కడుంటావో మేము చూస్తాం. ఈ ఇంట్లో తన బతుకెలా ఉండబోతుందో బాగా అర్థమై ఉంటుంది. లేకపోతే వెళ్ళింది వెళ్ళక మళ్ళీ తిరిగొస్తుందా? ₹1 కోటి కావాలంట. తేరగా ఇచ్చి పంపిస్తారనుకుంది.
మీరు ముదురైతే నేను దేశ ముదురు. మీ బెదిరింపులకు భయపడే టైప్ కాదు నేను. మీరు ఈ ఇంట్లోని స్థానం లేదు పొమ్మన్నారు. ఏకంగా ఏజే గదిలోని స్థానం సంపాదించుకున్నాను. ఇవాళ నేల మీద పడుకున్నాను, రేపు ఈ ఇంట్లో ఎక్కడైనా పడుకుంటాను. కానీ నిద్ర మాత్రం మీ గుండెల్లో నిద్రపోతా. ఇక నుంచి అత్త పెత్తనం అంటే ఏంటో నేను రుచి చూపిస్తా. వస్తా కోడల్ క్యూబ్. అక్కడ బట్టలు చూసావా? ఈ గుడ్డలా? చూశాను. సో వీటిని ఉతకాలి. పని మనిషికి చెప్పండి. నేను చెప్పేది పని మనిషికే. ఏది? ఇదిగో. వాట్? ఏమన్నారు? ఈ బట్టలన్నీ ఉతకాల్సిన పని మనిషి వీరమ్మ, రంగి, రాజమ్మ ఇలాంటి వాళ్ళు కాదు. భానుమతి. ఏంటి? ఇంత గ్లామరస్ మనిషిని పట్టుకుని పని మనిషి అనడానికి మీకు టంగ్ ఎలా వచ్చింది? ఇక నుంచి నా దృష్టిలో నువ్వు పని మనిషివే. జీతం తీసుకునే పని మనిషి కాదు, మోసం చేసి జీవితాన్ని పంచుకున్న మనిషి. మోసం గురించి మోసం మాట్లాడకూడదు మిస్టర్ ఏజే. మీసం తిప్పుతూ మాట్లాడితే వీసమెత్తు భయపడేది కాదు ఈ భానుమతి. నన్ను పెళ్లి చేసుకునే మనిషి నేను చెప్పే 7 ప్రమాణాలకు తల వంచి తీరాల్సిందే. తల వంచి తాళి కట్టించుకున్నంత మాత్రాన తల వంచుకుని ఉండాలంటే స్పాండిలైటిస్ వచ్చి కాలర్ బెల్ట్ పెట్టుకోవాలి. అందుకే భాను ఎవరికీ తల వంచదు. అయితే నువ్వు నాకు పని మనిషి సేవలు చేయనంటావు. కావాలంటే మీ సర్వెంట్స్ కి చెప్పి ఉతికిస్తాను. వాళ్ళెవరున్నారు ఇక్కడ? ఆల్ ఇన్ వన్ నువ్వే. మీరన్నంత మాత్రాన నేను ఒప్పుకోవాలి కదా. ఈ అగ్లీ పనికి నేనెప్పటికీ అగ్రి అవ్వను. ఇవేంటో తెలుసా? కనిపిస్తూనే ఉన్నాయి కదా కాగితాలని. ఉత్త కాగితాలు కాదు, చెత్త కాగితాలా? కొత్త కాగితాలు. అంటే విడాకుల పత్రాలు.